హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో థీరం 1.5, ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 6 డిస్కస్ చేసాం కదా. ఎస్. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ప్రాబ్లం ఏముందో ఒకసారి చూద్దాం. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఫస్ట్ ప్రాబ్లం 3/8. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడనంటే ఇక్కడ ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ రేషనల్ నెంబర్స్ అనేటివి ఏవి టర్మినేటింగ్ అవుతాయి, ఏవి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి అని క్వశ్చన్ అడిగాడు. సో సింపుల్గా అది మాత్రమే అడిగాడు. అంటే ఇక్కడ డివిజన్ చేసి చేయమని చెప్పలేదు, డివిజన్ చేయకుండా చేయమని చెప్పలేదు, అంటే వితౌట్ యాక్చువల్ డివిజన్ అని చెప్పలేదు, డివిజన్ చేసి చేయండి అని చెప్పలేదు. సో చాయిస్ ఈజ్ అవర్స్. మనం ఏదైనా చేయొచ్చు, డివిజన్ చేసి చేయొచ్చు, డివిజన్ చేయకుండా కూడా చేయొచ్చు. సో నేను దీన్ని ఫస్ట్ డివిజన్ చేసి చూస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లంలో వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ అని ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం దానిలో డివిజన్ చేయకుండా చేద్దాం. సో ఇప్పుడు దీనికి డివిజన్ చేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం 3/8. సో 3/8ని 3/8 ఫస్ట్ ప్రాబ్లం. అంటే 3ని 8తో డివైడ్ చేయాలి. 3ని 8తో డివైడ్ చేయాలి. సో 8తో పోతుందా? ఇది పోదు. 8 0 0. సో 3 ఒక పాయింట్ పెట్టుకుంటున్నాం, ఒక 0. నెక్స్ట్ 8 టేబుల్తో 8 3 24, 6 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0. సో అమ్మ ఇది డివిజన్ అమ్మ, నార్మల్ డివిజన్, అంతే, చాలా సింపుల్. మీరు కూడా చేసుకుంటా వెళ్ళిపోండి. సో నేను కొంచెం ఇప్పుడు ఫాస్ట్గా చెప్తున్నానండి. నెక్స్ట్ 8 7 56. సో 10లో 6 పోతే 4, పాయింట్ ఆల్రెడీ ఉంది 0. 8 5 40. సో రిమైండర్ 0 వచ్చేసింది. సో అంటే ఇక్కడ చూడండి, 3/8 వాల్యూ ఎంత? 0.375. 0.375 అనేది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అండి? ఎస్, టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేసేయండి అమ్మా, మీరు చేసేస్తారు కదా. ఎస్, వెరీ గుడ్. సో రాని వాళ్ళ కోసం నేను చేస్తున్నానండి. 229 అపాన్ 400. 229ని 400తో డివైడ్ చేయాలి. అంటే సో 229 ఇక్కడ చేస్తున్నానండి నేను. 229ని 400తో డివైడ్ చేయాలి. 400 zeros 0, 229 ఒక పాయింట్ పెట్టుకుంటే ఒక 0. సో నేను దీన్ని డైరెక్ట్గా చేస్తున్నానండి. 4 4 16, 4 5 20, 405 20, 405 2000, 405 2000 అవుతుంది. సో 0 9 2 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 407 2800, 0 0, 9లో 8 పోతే 1. సో పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 402 800, 0 0,
10లో 8 పోతే 200. సో పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 405 2000. సో రిమైండర్ 0 వచ్చేసింది. అంటే దీని వాల్యూ ఎంత అండి? 0.5725. అంటే టర్మినేటింగ్ డెసిమల్లే కదండి ఇది. టర్మినేటింగ్ డెసిమల్. తర్వాత నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం 4 1/5. సో 4 1/5. ఇక్కడ 4 1/5 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కదా అనేసి భయపడొద్దామా. చాలా సింపుల్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని యూ మే కన్వర్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని ఏ విధంగా చేస్తామని అంటే 5 4 20, 20 + 1 21/5. 21ని 5తో డివైడ్ చేయాలి. 5 4 21. సో తర్వాత ఒక పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 5 4 20, 5 2 10. సో రిమైండర్ 0. ఓకేనా అండి? ఎస్. అంటే కోషంట్ ఎంత వచ్చిందండి? 4.2. 4 1/5 వాల్యూ డివిజన్ చేస్తే 4.2 వచ్చింది. అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందండి? టర్మినేటింగ్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 2/11. 2ని ఇక్కడ చేస్తున్నానండి. 2ని 11తో డివైడ్ చేయాలి. 11 0 0, 2 డౌన్, ఒక పాయింట్ పెట్టుకుంటే ఒక 0. 11 1 11. సో 20లో 11 పోతే 9. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 11 8 88. సో 10 2 0. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇక్కడ 2 అనేది ఇక్కడ డివైడెండ్లో ఉండేదే వచ్చేసింది రిమైండర్. అంటే ఇది ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఏది రిపీట్ అవుతుంది? 18 అనేది రిపీట్ అవుతుంది. సో దిస్ ఈక్వల్ టు దీని వాల్యూ 0.181818 అండ్ సో ఆన్. దిస్ ఈక్వల్ టు 0.18 బార్. నాన్ టర్మినేట్ అయిందా? కాలేదు. ఇంకా చేసుకుంటూ వెళ్తుంటే ఇలాగే వస్తూనే ఉంటుంది. సో 2/11 ఈజ్ నాన్ టర్మినేటింగ్. సో ఇది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్. సో నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లం 8/125. మీరే చేయండి అమ్మా. ఫిఫ్త్ ప్రాబ్లం. ఎస్, మీరే చేయండి. హోంవర్క్గా ఇస్తున్నాను. ఓకేనా? ఎస్. సో దాని ఆన్సర్ వచ్చేసి 0.064 వస్తుందండి. 8/125 ఫిఫ్త్ది డివిజన్ చేస్తే 8/125 వాల్యూ 0.064 వస్తుంది. అది ఏమవుతుందని అంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏముందో చూద్దాం ఒకసారి. ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ ప్రాబ్లం. సో వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ విల్ హ్యావ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. అంటే డివిజన్ అనేది చేయకుండా ఇచ్చిన రేషనల్ నెంబర్ అనేది టర్మినేటా నాన్ టర్మినేటా అని కనుక్కోమని అన్నాడు.
సో డివిజన్ అనేది చేయకూడదమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం 13/3125. 3125. 13 divided by 3125. Second problem 11/12. Third problem 64/455. Fourth problem 15/1600. Fifth problem 29/343. సో 6th, 7th, 8th, 9th ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. సో చూద్దాం, నేను 5th వరకు చూస్తాను. సో ఫస్ట్ ప్రాబ్లం 13/3125. 13/3125. సో దీన్ని ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో థీరం 1.4 చెప్పాను అండ్ థీరం 1.5 చెప్పాను. టర్మినేటింగ్ డెసిమల్స్ అవ్వాలి అని అంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ అంటే క్యూ అనే నెంబర్, డినామినేటర్లో క్యూ అనే నెంబర్ ఉంటుంది కదా. ఎస్, ఆ క్యూ అనే నెంబరు ఏమవ్వాలి అని అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2n × 5m ఫామ్లో ఉంటే ఆ నెంబర్ ఏమవుతుందయ్యా అని అంటే టర్మినేట్ అవుతుంది. ఒకవేళ అలా లేకుండా ఉంటే అంటే 2m 5n ఫామ్లో లేకుండా ఉంటే కనుక మనకు ఏమవుతుందంటే ఆ నెంబరు అంటే ఆ రేషనల్ నెంబరు టర్మినేట్ కాదు. ఏమవుతుంది? నాన్ టర్మినేట్ రిపీటింగ్ అవుతుంది. సో అదేమ్మా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో థీరం 1.4, 1.5ని యూజ్ చేసి చేయాలి. ఇవి డివిజన్ అనేది చేయకూడదు. ఓకేనా? సో డివిజన్ చేయకుండా చేయడం అని అంటే ఎలా అని అంటే సింపుల్, చాలా సింపుల్ అమ్మా. సో 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక రాసుకుంటాం. 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాస్తాం. 2తో పోతుందా? పోదు. నెక్స్ట్ 3తో చూస్తే 3 + 1 4, 4 + 2 6, 6 + 5 11. 11 అనేది 3తో డివిజబుల్ కాదు. ఇంకా నెక్స్ట్ 5తో 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. 5 6 30, 1 ఉంటుంది, ఇక్కడికి వస్తే 12, 5 2 10, 5 5 25, మళ్ళీ అగైన్ 5తో 5 1 5, 5 2 10, 5 5 25, 5 2 10, 5 5 25, మళ్ళీ 5 5 25, 5తో మళ్ళీ 5 1 5. 5 ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 టైమ్స్ ఉన్నాయి. 13/5/5, 5^5. ఓకేనా? ఎస్. సో అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? 13/5/5 ఇంటూ 1 దిస్ ఈక్వల్ టు 13/1ని 2/0 × 5/5. సో ఇది ఏ ఫామ్లో ఉంది? డినామినేటర్లో ఏ ఫామ్లో ఉందమ్మా? డినామినేటరు 2n × 5m ఫామ్లో ఉంది. 2n 5m ఫామ్లో ఉంది. అంటే ఇది ఏమవుతుంది? అప్పుడు టర్మినేట్ అవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్. తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇదే విధంగా చేస్తారమ్మా. సో 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్గా హోంవర్క్ అమ్మా, హోంవర్క్గా మీరు చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఈ ఫామ్లో కనుక లేకపోతే అది నాన్ టర్మినేట్ అవుతుంది. అర్థమైందా స్టూడెంట్స్? ఎస్, వెరీ గుడ్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్గా చేయండి అమ్మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Write the following rational numbers in decimal form using theorem 1.4. సో థీరం 1.4ని యూజ్ చేసేసి ఏం రాయాలి అంటే డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. సరే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 13/25. సో థీరం 1.4లో ఏమవుతుందంటే డినామినేటర్స్ 2n × 5m ఫామ్లోకి రావాలి.
సో అలా వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామని అంటే డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 25కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2తో పోతుందా? పోదు. 3తో పోదు. 5తో 5 5 జా 25, 5 1 జా 5. సో అంటే 13 డివైడెడ్ బై 5 స్క్వేర్గా రాసుకోవచ్చు కదండి. దిస్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై, చూడండి 5 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను, ఇంటూ 2 రాశాను. 2 ఇక్కడ ఎక్స్పోనెంట్స్ కూడా సమానంగా చేసుకోవాలి. 5 స్క్వేర్ ఉంది ఇక్కడ, దీనికి కూడా స్క్వేర్. న్యూమినేటర్ని డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. న్యూమినేటర్ని డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వచ్చేస్తుంది. సో అందుకే ఈ విధంగా రాశాను. తర్వాత నెక్స్ట్ 5 2 జా 10, పవర్స్ ఆర్ సేమ్. సో 5 ఇంటూ 2, a పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ ab హోల్ పవర్ m ఇంటూ n ఫార్ములా. దాని ప్రకారం 13 ఇంటూ 2 స్క్వేర్ 4 అపాన్ 5 2 జా 10, 10 స్క్వేర్. 13 4 జా ఎంతమ్మా? 13 4 జా 52 అపాన్ 10కి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 100 అవుతుంది. సో డెసిమల్ ఫామ్గా మార్చడం చాలా ఈజీ కదండి. న్యూమినేటర్లో డినామినేటర్ కంటే తక్కువగా ఉంది. సో అందుకే 0. ఇదేమో 52 ఉంది, ఇది 2 zeros తీసేస్తే 5 2. ఈ విధంగా రాయాలి డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది. థర్డ్ ప్రాబ్లం కూడా మీకు హోంవర్క్ ఇస్తాను, సొంతంగా ట్రై చేయడమ్మా, సొంతంగా చేయండి. తర్వాత నెక్స్ట్ 4th ప్రాబ్లం, ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్ నంబర్స్. The decimal form of some real numbers. The decimal form of some real numbers are given below. Decimal form is not. So decide in each case, decide whether the number is rational or not. ప్రతి కేసులో అది రేషనల్ నెంబరా కాదా? ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్ అయితే p/q ఫామ్లో కన్వర్ట్ చేయండి అన్నాడు. సో వీ కెన్ సే దట్ అబౌట్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ అని అన్నాడు. సో దానిలో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 43.1 2 3 4 5 6 7 8 9. తర్వాత అన్సోన్ అనేది లేదు. సో అన్సోన్ లేదు అని అంటే ఇక్కడికి స్టాప్ అయింది, 9 కాడికి స్టాప్ అయిపోయింది. అంతేనా స్టూడెంట్స్? ఎస్. తర్వాత ఇప్పుడు సెకండ్ అంటే ఇది ఏమవుతుంది? డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఏమవుతుందమ్మా? టర్మినేట్ అవుతుందా, నాన్ టర్మినేట్ అవుతుందా? ఎస్, టర్మినేట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఫైనైట్ డెసిమల్స్ ఉన్నాయి కౌంట్ చేయడానికి. ది గివెన్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈస్ the given decimal expansion is terminating. అంటే ఇది చూడండి ఫైనైట్గా ఉంది కదండి, అందుకే దీన్ని టర్మినేటింగ్ అని అంట. తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడండి, 0.120 1200 12000 12000 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ టర్మినేటింగ్ అయిందమ్మా, టర్మినేటింగ్ కాలేదు. సో టర్మినేటింగ్ కాలేదు అని అంటే అర్థం ఏమవుతుంది? నాన్ టర్మినేటింగ్ అని అర్థం. సో రిపీటింగ్ అవుతుందా అండి? ఏమన్నా ఇది రిపీటింగ్ కావడం లేదు, ఇది నాన్ టర్మినేటింగ్ అంతే.
నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, రిపీట్ కూడా కాలేదు. సో అది. తర్వాత థర్డ్ ప్రాబ్లం ఇది చూడండి, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్, పైన వెనికులం బారిచ్చాడు అంటే అన్సోవన్ అని అనమాట, వస్తూనే ఉంటాయి అంటే రిపీట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అవుతుంది. అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. సో నెక్స్ట్ క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇర్రేషనల్ నెంబర్స్. 4 మార్క్ క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా వస్తుంది దీనిలో నుంచి. సో చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వినండమ్మా. ఓకేనా స్టూడెంట్? సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.